ఎందుకు ఏడుస్తున్నావు? మార్క్స్ తక్కువ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 95. 95 95కి ఏడుస్తారా? మా దోసాలు ముగ్గురు పాస్ అవుతారు ఆ మార్క్స్. చిన్నప్పుడు డూ యూ హ్యావ్ ఎనీ విలన్స్ ఇన్ యువర్ లైఫ్? నాకు చిన్నప్పుడు దేర్ వాస్ దిస్ విలన్. ద విలన్ వాస్ మై క్లాస్ లీడర్. హౌ మెనీ క్లాస్ లీడర్స్ హియర్? క్లాస్ లీడర్స్? యా సి, నాకు తెలిసి ఐ ఫీల్ క్లాస్ లీడర్స్ మోస్ట్లీ అమ్మాయిలే ఉంటారు. యూనో, మోస్ట్లీ అమ్మాయిలే. ఇక్కడ కూడా చాలా అమ్మాయిలు ఉన్నారు. యా, సి, ఐఎమ్ ఏ ఫెమినిస్ట్. ఓకే, నవ్వకండి, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. ఐఎమ్ ఏ ఫెమినిస్ట్. నాకు ప్రపంచంలో అందరు అమ్మాయిలంటే రెస్పెక్ట్ ఉంది, ఇద్దరు అమ్మాయిలు తప్ప. ద ఫస్ట్ ఈజ్ మై క్లాస్ లీడర్, సెకండ్ ఈజ్ చిరుత ఫిలిం హీరోయిన్. ద వర్స్ట్ పార్ట్ ఈస్ దిస్ క్లాస్ లీడర్ బిహేవింగ్ లైక్ చిరుత ఫిలిం హీరోయిన్. ఫుడ్ తింటావా? యూనో, మా డాడీ పులిలా పెంచాడు, పులి చేపలు. స్కూల్ 9:30 కదా, 8 o'clock వస్తుంది. మేము ఆయమ కన్నా ముందు వస్తుంది. స్కూల్ తాల్చెలు కూడా ఏమైనా దగ్గరనే ఉంటాయి ఫర్ సమ్ రీజన్. ఆమె యూనిఫామ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. మనకి ఎట్లుంటుంది యూనిఫామ్? ఒక టై, ఒక బ్యాడ్జ్. ఆమె టైకి 3 బ్యాడ్జ్ ఉంటాయి. ఫస్ట్ ర్యాంక్ క్లాస్లో టీం ఇట్లా నడుస్తుంటుంది. చిన్నప్పటి నుంచే బరువు బాధ్యతలు మోస్తుంది. ఆమె తలకాయ ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. రిబ్బన్స్ ఎంత ఉంటాయి? 8 రిబ్బన్లు, మిక్కీ మౌస్ లాగా. అండ్ నాకు వన్ ఆఫ్ ద మిస్టరీస్ ఏంటంటే మై క్లాస్ లీడర్ జడ. ఎందుకంటే ఈ జడ యూ షేప్లో ఉంటుంది. అంటే ఈ తలకాయ అనుకో, ఇది జడ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా తిరిగి ఇలా యూటర్న్ తీసుకొని మళ్ళీ తలకాయలో పడిపోతాడు. జడ తలకాయలో పడికి ఎట్లా పోతుందిరా? హౌ ఈస్ దట్ బయాలజికలీ పాసిబుల్? ఈషియన్ ఏలియన్. దానికి ఇలా కనకాపురాలు ఉంటాయి, సావుదండలాగా. అందరం సాగు పడుతుంది కదా, నాతో పెట్టుకుంటే సావని ఇండైరెక్ట్గా చెప్తుంది. యూనో, షీ లవ్స్ వైలెన్స్. 2 స్కేల్స్ మెయింటైన్ చేస్తుంది. ఒక లైన్ కొట్టనీకి, ఒకటి మనుషులు కొట్టనీకి. 35 రూపీస్ స్కేల్ కొట్టేది ఈమెనే. షీఈస్ వెరీ వైలెంట్. షీఈస్ మోర్ వైలెంట్ దెన్ సందీప్ రెడ్డి వంగ. యా. అండ్ క్వశ్చన్ పేపర్లో దెర్ ఆర్ లైక్ 5 questions, చూస్ 3 questions అని ఆప్షన్స్ ఇస్తుండే. నేను 2-3 రాష్ట్రాలు. మీరేం రాష్ట్రాలు? 4, 3. క్లాస్ లీడర్ ఎన్ని రాస్తారు అనుకుంటారు? 5 కాదు, 6, ఒకటి ఎక్స్ట్రా. షీఈస్ గివింగ్ లైక్ చూస్ 3 answers అవుట్ ఆఫ్ 6 answers. టీచర్స్కి ఆప్షన్ ఇస్తుంది. కొన్నిసార్లు ఏమైందంటే ఈ క్లాస్ లీడర్ వాళ్ళ మమ్మీ కూడా అదే స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటుంది. డెడ్లీ కాంబినేషన్. యా. కానీ ఆమె వాళ్ళ మమ్మీని మమ్మీ అని పిలువ, టీచర్ అని పిలుస్తుంది. అదే ఆమె సంస్కారం. ఒకరోజు యాక్చువల్లీ కూర్చొని ఏడుస్తుంది. వెళ్ళి అడిగిన, ఎందుకు ఏడుస్తున్నావు? మార్క్స్ తక్కువ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 95. 95కి ఏడుస్తారా? మా దోసాలు ముగ్గురు పాస్ అవుతారు ఆ మార్క్స్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ మమ్మీ సబ్జెక్ట్లోనే మార్క్స్ తక్కువ వచ్చినాయి. సో వాళ్ళ మమ్మీ వచ్చి ఆమెను ఒక క్వశ్చన్ అడిగింది. ఆ క్వశ్చన్ నేను పిచ్చోని అయిపోయినా. లే, చదువుకోలే. ఇంట్లో మీ మమ్మీ చదువుకోమని చెప్పలే? నువ్వే మమ్మీ అంటే తనలో ఉన్న మమ్మీ తనలో ఉన్న టీచర్ని క్వశ్చన్ చేస్తుంది. క్వశ్చన్ వెళ్ళకనుకుంటే ఆన్సర్కి ఇంకా పిచ్చోని అయిపోయినా. టీచర్ నన్ను ఏమేనంటే మా మమ్మీని మాత్రం ఏమనుకోండి టీచర్. ఏంద్రా, ఏం జరుగుతుందిరా ఇక్కడ? పిచ్చోని మేము ఆ రోజు నాకు మోషన్స్ అయినాయి, రక్త విరసన. యా. యాక్చువల్లీ చిన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ పీరియడ్? పీడీ పీరియడ్. నైస్. గేమ్స్ పీరియడ్. బయాలజీ. ఓ, 9th క్లాస్లో కాదు, ఇంకా చిన్నప్పుడు. ఈ మధ్య వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ పీరియడ్ అని చాలా మందిని అడిగితే ఈ మధ్య పీరియడ్ సార్ అంటారు. ఆ బంగారు తల్లికి క్లాప్స్ కొట్టండి, చున్నీ వేసుకొని వచ్చినందుకు. యా, ఓకే, కమింగ్ బ్యాక్. సో ది థింగ్ ఈస్, నా ఫేవరెట్ పీరియడ్ వచ్చేసి దిస్ పీరియడ్ యూస్ టు కాల్ లీజర్ పీరియడ్. తెలుసా? మస్తు మజా వస్తుండే. ఎవడు కనిపెట్టిండు కానీ అయిపోయిన హోంవర్క్ చేసుకుంటూ పక్కల దోసాలతో ముచ్చలు పెట్టాడు. అట్లా మాట్లాడుతున్నాం. క్లాస్ లీడర్ లేదు. క్లాస్ లీడర్ స్టాఫ్ రూమ్కి వెళ్ళిపోయింది. ఓకే, స్టాఫ్ రూమ్ ఉంటుంది, అక్కడ ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటుంది ఫర్ సమ్ రీజన్. బుక్కులు మోసుడు, మార్క్స్ కౌంట్ చేసుడు. లైక్ మేము ముచ్చలు పెడుతున్నాం. ఆమె వచ్చింది, వచ్చి చూసింది. ఆమెకు మనసులో ఆనందం కూడా నచ్చదు. షీ హేట్స్ హ్యాపీనెస్. సో వచ్చింది, మేము అందరం ముచ్చలు పెడుతున్నాం. చూస్తుంది, చూసి ఏంది ఇంత ఆనందంగా ఉన్నారు? ఏ సైలెన్స్ సైలెన్స్ అని బోర్డెక్కి నేమ్స్. ఓకే, మా బ్యాక్ బెంచర్ ఒకటి ఉంటే వాని పేరు రామ్. నేమ్స్ అంటే ఊకే వాని పేరు ఉండాల్సిందే. నేమ్స్ అంటే రామ్ అని రాయాల్సిందే. ఓకే, రాసింది. వెరీ గుడ్. రామ్ +1 +10 +10,000. 10,000 మాట్లాడతారా?
గొంతు పోతుంది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ప్లస్ ఇన్ఫినిటీ బ్యాచ్. నాకు ఇన్ఫినిటీ సింబల్ ఉంటుందో నాకు తెలియదు, అది పండబెట్టిన 8 అనుకునేది. రీసెంట్గా ఐ మెట్ హర్ యాక్చువల్లీ. యా, క్లాస్ లీడర్ ఏమైనా డేట్ చేస్తారా? ఇట్స్ సూసైడ్ మ్యాన్. యా, సో తనకు షీ వాంటెడ్ టు బికమ్ ఏ సర్జన్. తనకు బిగ్గర్ గోల్స్ ఉండే, బట్ డాక్టర్ అవ్వలేదు. కెన్ యూ గెస్ వాట్ షీ బికేమ్? షీ బికేమ్ ఏ నర్స్. ఎస్. చిన్నప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటే ఈ అమ్మాయితో వానికి రాఖీ అడిపించి వాడిని ఈ అమ్మాయితో లైక్ సిస్టర్ అని పిలిపించేది. ఇప్పుడు అందరు ఈమెన్ సిస్టర్ అని పిలుస్తారు. కర్మ హిట్స్ బ్యాక్. బట్ మా దోస్తులు అందరూ సర్ప్రైజ్ అయ్యారు. అరే చిన్నప్పుడు ఫుల్ చదువుకునేరా, ఇప్పుడు నర్స్ అయిందిరా అని సర్ప్రైజ్. బట్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ బికాస్ ఇఫ్ యూ అబ్జర్వ్ నర్సెస్ ఆల్సో లైక్ క్లాస్ లీడర్స్. మనుషులు ఆనందంగా ఉంటే నచ్చదు. నేను ఇస్తాను ఎగ్జాంపుల్ ఇస్తా. నాకు కాలు ఇరిగింది, హాస్పిటల్ అడ్మిట్ అయినా మా దోస్తులు అందరూ వచ్చి ముచ్చలు పెడతాను. నర్స్ వస్తుంది, చూస్తుంది, ఏంది ఇంత ఆనందంగా ఉన్నారు, బయటకు వెళ్ళండి ఒక్కరే ఉండాలి. యు ఆర్ ఎ నర్స్, యు ఆర్ సపోజ్ టు బి కేర్ టేకర్. అక్కడ ముసళ్ళు ఉంటారు కదా, మందులు వేసుకోలేదు అని కొడతా ఉంటుంది. యు ఆర్ టేకింగ్ ద కేర్ హీ నీడ్స్ మ్యాన్, యు ఆర్ కేర్ టేకర్. చిరంజీవి బేస్ వాయిస్లో చెప్పాలంటే ఒక రోగిని ప్రేమించలేదు నర్స్ కూడా, రోగితో సమా. యాక్చువల్లీ ఆమెకు పెళ్ళి కూడా అయింది. ఎవరిని పెళ్ళి వేసుకున్నా తెలుసా? నో డాక్టర్ నో కాదు, బ్యాక్ బెంచర్ రామ్. అంటే చిన్నప్పటి ఊకే మన పేరు రాసేది రామ్ రామ్. ఇప్పుడు కూడా వైఫ్ ఆఫ్ రామ్ అని రాస్తుంది. రామన్ ఎన్నిసార్లు రాసిందంటే షీ రోట్ రామ్ కోటి వితౌట్ రైటింగ్ రామ్ కోటి. చిన్నప్పుడు ఆయన ఫుల్ కొట్టించేది. ఇప్పుడు వాడు ఆమెను ఎక్కడ కొడుతున్నాడో నాకు తెలియదు, నేను దాని నుంచి మాట్లాడలేదు. ఐ డోంట్ నో. థ్యాంక్ యూ గైస్, దట్స్ బీన్ మై టైమ్. ఎస్, థ్యాంక్ యూ.